పోలవరం లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి, గోదావరిలో మనం వాడుకుందాం, కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు ఆళ్ళంట. అసలు మిగిలిందని ఎవరికి చెప్పాడు నీకు? కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని మీరు ఏ హోదాలో చెప్తారు? మీ దగ్గర ఏం లెక్క ఉంది? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను. కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా అది గుంటూరులో కానీ లేదా కృష్ణా జిల్లాలో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా? ఏమంటే పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే 5,000 క్యూసెక్లు చేరేది, ఇక్కడికి వచ్చేప్పటికి 3,000 క్యూసెక్లు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి 3,000 నుంచి బాగా అయితే అందరు నోళ్లు కడితే 5,000 క్యూసెక్లు వస్తాయి. 5,000 క్యూసెక్లతో సాగు అవుద్దా? నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా? కృష్ణా డెల్టాలో వరద ఉంటే పట్టిసీమ మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా, వరద నీళ్లే మాకు సాగు అయిపోద్ది కదా. ఎవరిని ఏం చేద్దామని అంటున్నా. మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి? నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం నడిపితే మా హక్కులు వదులుతాకి నువ్వెవడవే అంటున్నా. నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు, మా హక్కును వాళ్ళకి దానం చేయడానికి నువ్వెవడివి? వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? సాగునీటి కోసం ఎన్జీటీ స్టే ఉంటే తాగునీటికి 1 టీఎంసీ తీసుకోవాలి అని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన దానికి లిఫ్ట్లు పెడితే చాలు, ఒక మోటార్ బిగించి కింద గొట్టం ఏలాడదీస్తే తొండం ఏలాడదీస్తే రాయలసీమ వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, పెన్నా వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, నెల్లూరు వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, కర్నూలు వాళ్ళకి నీళ్లు అందుతాయి, అనంతపురం వాళ్ళకి నీళ్లు అందుతాయి. అసత్యాలు మాట్లాడుతూ ముచ్చుమరిలో ఉన్నది 0.33 టీఎంసీ నీళ్లు తోడుకట్ట అవకాశం ఉన్నటువంటి ముచ్చుమరి. 0.33తో ఎక్కడ కుప్పం నీళ్లు వస్తాయా? హెచ్ఎన్ఎస్ఎస్ లో 0.33తో కుప్పంలోకి నీళ్లు వస్తాయా అని అడుగుతున్నా. కుప్పం దగ్గరికి వెళ్ళాలి కదా, 550 కిలోమీటర్లు, 550 కిలోమీటర్లు ముచ్చుమరి నుంచి కుప్పానికి నీళ్లు వస్తాయా? ఇది ఎక్కడ అసలు అక్కర్లేదంటారు మీరు. రాయలసీమ లిఫ్ట్ అక్కర్లేదంటారు. ఎవరికి లిఫ్ట్ అక్కర్లేదు? పచ్చి పాపం మాటలు మాట్లాడతారు. ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని రాజశేఖర రెడ్డి గారు పెంచాడు కాబట్టి మహానుభావుడు, పెంచినప్పుడు ఇక్కడ నీ వంది మాగలతో ఎంత విషం జిమ్మిచ్చావు, ఎంత విషం ఇక్కడ రెచ్చగొడతాకి ప్రయత్నం చేశావు, ఇక్కడ చిచ్చుబెట్టి కృష్ణా డెల్టాలో చిచ్చు పెడతాకి ప్రయత్నం చేశావు నీ మనుషుల్ని, నీ ఏజెంట్లను పెట్టి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని వెంటలు పెంచుతుంటే ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో ఈ కనీసం మనకి ఎన్జీటీలో క్లియరెన్స్ వచ్చే వరకు మోటార్ పెట్టి 1 టీఎంసీ నీళ్లు తోడితే అరే తాగుతాకు నీళ్లు వస్తాయి కదా రాయలసీమ మొత్తానికి. అల్లాడిపోతున్నటువంటి రాయలసీమ మొత్తానికి తాగుతాకు నీళ్లు వస్తాయి, కర్నూలుకి నీళ్లు వస్తాయి, తాగుతాకు నీళ్లు వస్తాయి కదా. ఎందుకు మీకు ఆ ఇంగిత జ్ఞానం ఉండలేదు? ప్రజల పట్ల కమిట్మెంట్ మీకు ఎందుకు ఉండలేదు? కాటన్తో పోలుస్తున్నావు, నిజంగా ఎంత దుర్మార్గుడు. కాటన్ ఎంత మహనీయుడు, ఇతను ఎంత దుర్మార్గుడు కాకపోతే అది వేస్ట్ అని చెప్పేటువంటి వాడు. ఎంత దుర్మార్గం అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లోంచి వెళ్తే 3 కింద పెడతాది కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత. ఒకటి తెలుగుగం కానీ, ఒకటి పెన్నా వెళ్ళేది, కృష్ణా నెల్లూరు వెళ్ళేది కానీ, ఇంకోటి అనంతపురం రాయలసీమకి వెళ్ళేది కానీ, 3గా చిల్లి అక్కడ 3కి నీళ్లు వెళ్ళే పరిస్థితి కోసం అక్కడ ఉంటే ఎంత వెళ్తుంది అని చెప్తాడు. 841 ఎంతలో నీళ్లు వెళ్తాయి. ఎంత వెళ్తాయి? రోజుకి 841లో కంటిన్యూస్ గా వరద ఉంటే రోజుకు 2,000 క్యూసెక్లు వెళ్తాయి. రోజుకు 2,000 క్యూసెక్లు అంటే ఎవడ ముక్కులో పోద్దామని? నేల తడి కాలువలో నీళ్లు వెళ్తుంటే ఆరిపోతా ఉంటది కదా ఎండకి. 2,000 క్యూసెక్లు అంటే పాక్కుంటా నీళ్ళు వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? కాలువ సగం కూడా ఎలా 3 కాలువల్లో చీలితే సగం కూడా వెళ్ళవు కదా. రోజుకు 2,000 క్యూసెక్కులతో సోమశిలకు వెళ్తాయా? సోమశిల దాకా పాకుంటానే వెళ్తుందా? తెలుగుగంగ కెనాల్లో కనీసం తిరుపతి దాకానే వెళ్తుందా? చిత్తూరు జిల్లా కన్నా వెళ్తాయి నీళ్లు పాక్కుంటా కాలం వెంపట? పోనీ అనంతపురం వెళ్తాయా?
కనీస జ్ఞానం, కనీసం ప్రజల పట్ల, రాయలసీమ పట్ల విద్వేషం మీకు. రాయలసీమ అంతా ఎప్పుడు యాంటీ తెలుగుదేశం అనేటువంటి మీకు విద్వేషం తప్పితే ఏం కనపడుతుంది? మీకు ఏచ్చారుగా, మీకు పట్టం కట్టారు కదా రాయలసీమ, జగన్ని ఓడించి మీకు పట్టం కట్టారు కదా, అయినా విశ్వాసం లేదు రాయలసీమ పట్ల మీకు. ఆ మాట మాట్లాడొచ్చా అని అంటున్నా. ఎన్జీటీలో సాధించి తెస్తాం, అప్పటి వరకు తాగునీటి కోసం జగన్ పూర్తి చేసినటువంటి ఆ 1 టీఎంసీ పర్ డే మోటార్ బిగించి కింద తొండం ఎలాడేస్తాం, నీళ్లు అవసరమైతే జైలుకి వెళ్తాం, కానీ ఏదైనా మేము రాయలసీమకి గుక్క నీళ్ళు ఇస్తామని చెప్పే మనసు లేకపోతే మీరేం పాలకులయ్యా? మీరు అసలు అక్కర్లేదని చెప్తారు. ఈయనంట చూడండి చెప్తాడు, పోలవరం పూర్తి అయి చావలేదు, ఇప్పుడు 2027లో పూర్తవుద్దని ఇవాళ చెప్తాడు. 2028 అప్పుడేం చెప్పాడు? 2018లో పూర్తి చేస్తాను, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు. అతను కనపట్లేదు అడ్రస్, ఆనాడు చెప్పినోడు అడ్రస్ కనపడతలా. జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపర్లో రాసి పెట్టుకో, 2018లో గ్రావిటీతో పోలవరంలో నీళ్లు ఇస్తామని చెప్పాడు. సాక్షిలో రాసి పెట్టుకున్నారు, కానీ ఆ మనిషే కనపడతలా. రాసి పెట్టుకోమన్నాడు, కనపడతలే ఇవాళ. ఎక్కడంటే అక్కడెక్కడో మన చెరువులో ఆఫీస్ కట్టారు కదా మంగళగిరిలో, అక్కడ చిత్తు కాగితాలు ఏరుకుంటున్నాడు అక్కడ. ఇంక ఈయన ఉన్నాడు, ఈయన బయలుదేరి ఇప్పుడు ఇది మాట్లాడతాడు. 2027లో 28లో పోలవరం పూర్తి చేస్తాడంటే ఈయన మనం నమ్మాలంట. అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నల్లమల్ల రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తా అంట. చూడండి ఎక్కడికి, శ్రీశైలం దగ్గరికి ఇక్కడి నుంచి అడ్డంగా నీళ్లు తీసుకెళ్తాడంట. ఆ నీళ్లను ఎత్తి శ్రీశైలంలో పోస్తాడంట, అది రాయలసీమకు తోచి పోస్తాడంట. జరిగేదా? నమ్మశక్యంగా అయ్యేదా? అరే ఎంత నీచం అంటే, మీరు సాక్షాత్తు మీ సొంత మనిషి, మీ గుండెకాయ లాంటోడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా, తప్పయ్యా చంద్రబాబు, ఇది దుర్మార్గం, తప్పయ్యా నల్లమల్ల సాగరు పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పోయటం, కేవలం మెగాకి వర్క్ ఇచ్చి కమిషన్ తీసుకుంటాక తప్పితే ఇది తప్పు, వద్దు అని చెప్పాడా లేదా? पण మేం చెప్తే తప్పు, మీ ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా తప్పు. ఇంకొకసారి మాట్లాడొద్దండి చంద్రబాబు నాయుడు గారు, ఈ ద్రోహం చేయొద్దు తెలుగు ప్రజలకి. పోలవరం నుంచి తీసుకెళ్లి నల్లమల్ల సాగర్లో నీళ్లు పోసి దాన్ని శ్రీశైలంలో పోసి, శ్రీశైలం నుంచి ఎత్తి పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్లో పోసి దాన్ని రాయలసీమకి కుప్పానికి నీళ్లు ఇస్తాం, పులిచెంతలకి మన అంటే జగన్ గారిది పులివెందులకి నీళ్లు ఇస్తామని చెప్పడం, డబ్బాలు కొట్టుకోవడం, ఇది మోసం. ఇది అయ్యేదా సచ్చేదా అని చెప్పని ఆయనే మాట్లాడాడు కదా. ఇంకే ఎలా మోసం చేస్తారు మీరు? అంటే మీరు ఒకవేళ ఇది జరిగితే, అప్పు దొరికితే 1,00,000 కోట్లు కావాలంటున్నారు, పోలవరం నుంచి నల్లమల్ల సాగర్కి తీసుకెళ్తాక 1,00,000 కోట్లు కావాలంటున్నారు, అమరావతికి 2,00,000 కోట్లు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పు ఎవడిస్తాడు? ఎక్కడి నుంచి ఇన్ని 1,00,000 కోట్లు? జరిగేదా కార్యక్రమం? ప్రాజెక్ట్ పూర్తవుద్దా? అంటే వెనకటికి జంజాల్ గారు రచనలో మీరు కనపడుతున్నారు, కోట శ్రీనివాసరావు పాత్రలో మీరు కనపడుతున్నారు. కోడిని కట్టేసేసి మామూలు తినమని చెప్తుంటాడు చుట్టాలందరినీ, కోడి కూర తినండి అని చెప్పని. అదే మోడల్లో పోలవరంలో 2028లో పోలవరం పూర్తి చేస్తాను, పోలవరం నుంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నల్లమల్ల సాగర్లో నీళ్లు పోస్తాను, నల్లమల్ల సాగర్ నుంచి ఎత్తి శ్రీశైలంలో పోస్తాను, శ్రీశైలం నుంచి ఎత్తి పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్లో పోస్తాను, పోతిరెడ్డిపాడు నుంచి కిందకి తీసుకెళ్తాను నీళ్లు అని చెప్పడం అంటే, కోట శ్రీనివాసరావు పాత్రకి మీకు ఏమన్నా తేడా ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు, నాకు గొడవలు వద్దంటే ఎవడు గొడవలు పడడం? మేమన్నా గొడవలు పడ్డామా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు తెలంగాణతో ఎప్పుడైనా గొడవలు పడ్డారా? మీరన్నారు గొడవలు గొడవలు పెట్టుకొని మీరన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తెలంగాణ ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి ఆ ఓపెనింగ్కి సాక్ష్యంగా రమ్మంటే, ఆహ్వానిస్తే వెళ్తే ఎలా వెళ్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ద్రోహం చేస్తున్నావు, అది ఇది అని మాట్లాడారు. గొడవ పెట్టుకోమని ఆ రోజు రెచ్చగొట్టింది ఎవరు? గిల్లింది ఎవరు? తోసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పెట్టుకోమని చెప్పట్లా, ఈ రాష్ట్రం కోసం కాస్త ఆలోచించండి, ఈ ప్రజల కోసం తపన పడమని చెప్తున్నాడు. 1 టీఎంసీ నీళ్లు తోడే మోటార్లు పెట్టండి, గొట్టం తగిలించండి, బర్ర నీళ్లు లాక్కోవచ్చు, పోయిండి, తాగునీళ్ళు ఇవ్వండి.
సోమశిలలో పోయింది, అక్కడ తాగునీళ్ళు ఇవ్వండి. తెలుగుగంగలో పోయింది, అవసరమైతే చెన్నై వాళ్ళకు కూడా తాగునీళ్ళు ఇవ్వండి. సొమ్ము వాళ్ళది కూడా ఉంది కాబట్టి. మరి ఇవన్నీ చేయమని చెప్పని డిమాండ్ చేస్తే చివరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం. జగన్ పుస్తకాలు మొత్తం యాజ్డి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసి అదే పుస్తకం తయారు చేసి ఈ పుస్తకంలో కూడా కమిషన్లు కొట్టేసి జగన్ ఏదో ద్రోహం చేశాడని చెప్పి సేమ్ కొత్త విషయాలు కొత్త విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశాడో క్యూఆర్ కోడా సరిహద్దులా ఇవన్నీ నూతనంగా లాంగిట్యూడ్ లాటిట్యూడా ప్రతిదీ అక్షాంశాలు రేఖ అన్ని ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆ జగన్ చేసిన గారు చిన్న లోపం, కీర్తికాంక్షతో ఫోటో వేసుకున్నాడు. ఎవడో నాలాంటి వాడు పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఎగదోసి పంపు కొట్టి మీరు వేయండి సార్, అసలు భారతదేశంలో అసలు మొదటిసారి ఇది వేయండి సార్ అంటే వేసాడు. ఇంతకు మించి తప్పేంటి అని అడుగుతున్నాను. ఇది మొత్తం రికార్డ్ అంతా గవర్నమెంట్ ఈ రికార్డ్ అంతా గవర్నమెంట్లో లేదా? జగన్ అయితే ఆస్తులు యాజ్ డీజ్ రికార్డు కదా మీరు ఇచ్చింది, ఈ పుస్తకం యాజ్ డీజ్ కదా, ఏముంది దీంట్లో ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, రాజముద్ర ఉంది, జగన్ ఫోటో తీసి ఇస్తున్నారు. జగన్ పుస్తకాలు మొత్తం యాజ్డి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసి అదే పుస్తకం తయారు చేసి ఈ పుస్తకంలో కూడా కమిషన్లు కొట్టేసి జగన్ ఏదో ద్రోహం చేశాడని చెప్పి సేమ్ కొత్త విషయాలు కొత్త విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశాడో క్యూఆర్ కోడా సరిహద్దులా ఇవన్నీ నూతనంగా లాంగిట్యూడ్ లాటిట్యూడా ప్రతిదీ అక్షాంశాలు రేఖ అన్ని ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆ జగన్ చేసిన గారు చిన్న లోపం, కీర్తికాంక్షతో ఫోటో వేసుకున్నాడు. ఎవడో నాలాంటి వాడు పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఎగదోసి పంపు కొట్టి మీరు వేయండి సార్, అసలు భారతదేశంలో అసలు మొదటిసారి ఇది వేయండి సార్ అంటే వేసాడు. ఇంతకు మించి తప్పేంటి అని అడుగుతున్నాను. ఇది మొత్తం రికార్డ్ అంతా గవర్నమెంట్ ఈ రికార్డ్ అంతా గవర్నమెంట్లో లేదా? జగన్ అయితే ఆస్తులు యాజ్ డీజ్ రికార్డు కదా మీరు ఇచ్చింది, ఈ పుస్తకం యాజ్ డీజ్ కదా, ఏముంది దీంట్లో ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, రాజముద్ర ఉంది, జగన్ ఫోటో తీసి ఇస్తున్నారు. కాబట్టి మీ డొల్లదనాన్ని కట్టిపెట్టి ఈ విషంజిమ్ముడి కార్యక్రమాన్ని కట్టిపెట్టి ముందు అమరావతిలో మొదటి ఇచ్చినటువంటి 50,000 ఎకరాల రైతుల్ని ఆదుకోండి, వాళ్ళని సంతోషపరచండి, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత రెండో 50,000కి పాకండి. అంతేగాని జాలి దయ లేకుండా బాధ్యత లేకుండా ఒక అకౌంటబిలిటీ లేకుండా మీరు ఇటువంటి తప్పుడు పనులు పాపాలు చేయొద్దని చెప్పని, అలాగే తక్షణం రాయలసీమ లిఫ్ట్కి 1 టీఎంసీతో తాగునీళ్ల కోసం మోటార్ పెట్టి చేయమని చెప్పని, రాయలసీమకి గొంతు తలుపుతాకి నెల్లూరు వాసులకి నెల్లూరు వెళ్లే వరకు దారిలో ఉన్నటువంటి వారందరికీ గుక్కి నీళ్లు గొంతు ఎండిపోతుంది తడపటాకి, నీ గుక్కి నీళ్ళు ఇమ్మని చెప్పని ఇప్పటికి 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. 1 టీఎంసీ మోటార్కి ఎంత అవుద్దండి? ఎంత అవుతుంది? మా అయితే ఒక 5,000 కోట్లు అయితే ఒక 10,000 కోట్లు ఇంతే కదా. గొట్టానికి ఎంత అవుద్ది? ఫౌండేషన్తో సహా అన్ని పూర్తయి ఉన్నాయి, అది పెట్టండి. తాగునీళ్ళ కోసం జరిగింది కాబట్టి దాన్ని చేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి పాపపు మాటలు విషపు మాటలు కట్టి పెట్టండి. మిమ్మల్ని ఎండగట్టి మిమ్మల్ని ఇంటికి సాగనంపే రోజు ప్రజలు శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పుడు లెక్కబెట్టినట్టుగా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ తప్పుల్ని మీ పాపాలని లెక్క కడుతూనే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారనేది సంగతి మనసులో పెట్టుకోమని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. పోనీ బాలీలో కూర్చుంటే అవుద్దా? జూబ్లీస్లో కూర్చుంటే అవుద్దా? ఎక్కడున్నాడు ఈయన? ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో జూబ్లీస్తో పనేంటి ఈయనకి? వాళ్ళ అబ్బాయి గారు పంచాయతీరాజ్ శాఖ ఎడ్యుకేషన్ శాఖ మంత్రికి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఎప్పుడు ఆపి మామూలుగా అసలు శుక్రవారం చీకటి పడతా, ఎప్పుడు శుక్రవారం మధ్యాహ్నం సూర్యుడు నెన్నింటి మీదకి వస్తాడా అని చెప్పి ఎదురు చూసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు?
జనం సొమ్ముతో ఈ విహారయాత్రలు ఏంటి అని అడుగుతున్నాను. జనం సొమ్ముతో విహారయాత్రలు చేస్తున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొత్తాన్ని వదిలేసి మధ్య మధ్యలో అక్కడక్కడ పాయింట్లు పట్టుకుని జగన్ గారు ఏం చెప్పాడు? ఇది తప్పయా, నీచం ఇది. ముందు 50,000 ఎకరాలకి ఇంకా ఏం మీరు చేయలేదు, పట్టాలు ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, రోడ్లే లేదు, సౌకర్యాలు కల్పించలేదు, వాళ్ళ ఆస్తులకు విలువ కల్పించలేదు, తీరుతెన్ను లేదు, దారి తెన్ను లేదు. ముందు వాళ్ళ సంగతి చూడండి అయ్యా. మళ్ళీ 50 ఎకరాలు ఏంటి, మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు ఏంటి? ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దీన్ని ఒక గుదిబండగా మెడలో కట్టే కంటే, ఎందుకని ఈ 1,00,000 కోట్లు మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు ఎప్పటికి భరించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? దాని బదులు విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఎక్కడన్నా సచివాలయం, కోర్టులు, ముఖ్యమంత్రి బంగ్లా, గవర్నర్ బంగ్లా, ఎమ్మెల్యే క్వార్టర్స్, హెచ్ఓడి ఆఫీసులు, సచివాలయం మొత్తం కట్టేసుకుని జోనింగ్ చేసేస్తే ప్రజలే దాన్ని నిర్మాణం చేసుకుంటారు. లేదా విజయవాడకి బందర్కి మధ్యలో, లేదా విజయవాడకి ఏలూరుకి మధ్యలో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదయ్యా.